అక్షంతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, పులిహోర ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి. అంతేనా? ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత చులకన భావంతో మాట్లాడిందంటే, పసుపు తీసుకురావాలి, బియ్యం కలపాలి, పసుపు బియ్యం అక్షింతలు అవుతాయా అట, పులిహోర తింటే కడుపు నింపుతుందాట, ఊరేగింపులు పెడితే కడుపు నింపుతుందాట, కాషాయం జెండా అన్నం పెడుతుందాట. ఇవాళ నేను అడుగుతున్నా, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే యాగాలు చేస్తా, నేనే పూజ చేస్తా, నేనే నిక్కార్సైన హిందూ అని చెప్పి నీ బూత్ పేపర్లో పెద్ద పెద్ద ప్రకటించిన కేసీఆర్ గారు ఇవాళ నీ హిందుత్వం ఏడవైన హిందుత్వం. మరి నువ్వు యాగాలు చేసినావు, నువ్వు పూజలు చేసినావు, మరి యాగాలు చేసినప్పుడు బియ్యాల పసుపు కలిపినావా, ఇంకేం కలిపినావు? అప్పుడు బియ్యాల పసుపు కలిపి అక్షింతలు అయినాయా కాలేదా? ఇంకేమైనా కలిపినావా? నువ్వు యాగం చేసిన ముందు పులిహోర ప్రసాదం పెట్టినావు, అది ప్రసాదం అయిందా కాలేదా? అయినా నీకు ప్రసాదం పులిహోర తింటే కడిపిస్తుంది, మందవత కడిపిస్తుంది. పులిహోర నీకు పని చేస్తా? అది నువ్వు చేస్తున్నావు పూజ, నువ్వు కలిపితే అక్షింతలు, నువ్వు తింటే ప్రసాదం. ఇతర భక్తులు హిందువులు బియ్యాల పసుపు అక్షింతలు కావవి. వాళ్ళు రాముల వారి కోసం, దేవుని కోసం చేసిన పులిహోర తింటే ప్రసాదం కాదది. అంటే ముంగట ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు, మీరు చూడండి, ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ముంగట ఇతర మతస్థులున్నారు. ఇతర మతస్థులుంటే మన ధర్మం గురించి వేరే చెప్పుకోవాలి. నువ్వు ఇతర మతాలకు కించపరచమని అంటలేను. నేను తెలిసింది, నాకు వాళ్ళ వేరే మతస్థులు ఎక్కువ మంది కనవడంగానే వాళ్ళతో అనిపిస్తుండ పులిహోర కడుపుడించదా అంటే నిన్నది అంటున్నారు. వాళ్ళు బియ్యాల పసుపు అక్షింతలు అయితే కావు అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు పులిహోర గురించి ఏం తెలుసు? ప్రసాదం గురించి, అక్షింతల గురించి వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ ముందట హిందువులకు కించపడతావా నువ్వు? గతంలో హిందువులు బొందుగాలను చదివి అంటే బొంద పెట్టి మర్చిపోతున్నాను. మరి హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా మేమా మతతత్వవాదం? వాళ్ళ హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా మారితే వాళ్ళు సెక్యులర్వాదులు. అన్ని మతాలు సమానంగా ఇవ్వమంటే మేమేమో మతతత్వవాదం.